గుర్తుకు రానటువంటి రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతులు, రాయలసీమ కష్టాలు, రాయలసీమ కన్నీళ్లు ఈరోజు ఆయన గుర్తుకొచ్చాయి. పెద్దలు చెప్పేవాళ్ళు శ్రీశ్రీ గురించి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి ఒక కంపారిజన్ చెప్పేవాళ్ళు. జనం బాధని తన బాధగా చెప్పేవాడు శ్రీశ్రీ అని, తన బాధని జనం బాధగా చెప్పేవాడు దేవులపల్లి కృష్ణశాస్త్రిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన బాధని రాయలసీమ బాధగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కసుని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అన్నింటినీ చూపించాడు ఆయన. అంటే అబద్ధాలు చెప్పడంలో ఈ స్థాయిలో చెప్పచ్చా, అది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని స్థాయిలో అబద్ధాలు చెప్తారు అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. లేదు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, ఆయనకి ఏమన్నా ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే వ్యవస్థని ఆయన ఏర్పాటు చేసుకుని ఆ కలల ప్రపంచంలో, భ్రమల ప్రపంచంలో బతుకుతున్నాడా? ఎన్నికల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చేరి ఏంటి వైనాట్ 175 అని మాట్లాడి ఆ భ్రమంలో బతికి 11లకు వస్తే షాక్లో నుంచి ఆయన ఇంకా బయటికి రాలేకుండా ఉన్నాడా? రాకుండా చూస్తూ ఉన్నారా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు? ఇదిగో అద్భుతమైనటువంటి మరో రంగుల ప్రపంచాన్ని చూపించి అది వెలుగొండని జాతికి అంకితం ఇచ్చాడు అంటాడు. అరే ఇంకా 1000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వాలా? ఇంకా చేయాల్సిన పనులు దాదాపు ఒక 700-800 కోట్లు ఉన్నాయి. రండి జగన్మోహన్ రెడ్డి గారు పోదాం ఒకసారి, ఇదొక్కటి చాలు మీరు చెప్పిన మాటల్లో వాస్తవాలు చూపించడానికి. అది మాట్లాడుతూ ఇంకోటి ఏమన్నాడు, కుప్పంకి 500 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్ళానన్నాడు. రాష్ట్రం నవ్విపోయింది. అది డమ్మి గేటు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు నింపి కాలువ తీసుకెళ్లి మీరైతే 6 పంపుల నుంచి 12 పంపుల కెపాసిటీకి 100 రోజుల్లో 3000 కోట్లను ఖర్చు పెట్టి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అది చిత్తశుద్ధి అంటే, అది కమిట్మెంట్ అంటే, అది రాయలసీమ ప్రజల పట్ల ప్రేమ అంటే. నాన్న చిన్న రిక్వెస్ట్, పక్కన డిస్కషన్ చాపండి. అంత సిన్సియర్గా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఒక రోజు ఒక ప్రాజెక్టులో కూడా ఆలస్యం జరగకూడదు, ఉన్నటువంటి పరిమితమైనటువంటి నిధులతోటే మనం అద్భుతాలు చెయ్యాలి అనేటువంటిది. మీరేం చేస్తున్నారు? సడన్గా న్యూ ఇయర్లో ఒకరోజు బయటకు వచ్చారు. ఈరోజు రావడం ప్రజల మీద ఉన్న బాధని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అన్ని అసత్యాలతోటి, అసత్యాల పునాదుల మీద రాజకీయాల్ని నిర్మించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మామూలుగా మనకు పాపులర్ 2 సామెతలు చెప్తాయి. అదేంది, 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని, లేకపోతే దయ్యాలు వేదాలు వల్లించడము అని. ఈ 2 మనకు చాలా రెగ్యులర్గా పాలిటిక్స్లో వాడేటువంటి సామెతలు. ఆ పిల్లి సిగ్గుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని విని. ఒకవేళ అట్లా వల్లించే, వేదాలు వల్లించే దయ్యాలు ఏమన్నా ఉంటే అది కూడా సిగ్గుపడుతుంది మీరు చెప్పినటువంటి అబద్ధాలని, అసత్యాలని చూసి. ఏంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను నేను చేశాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్. ఏం జరిగింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో? మా పాత వీడియోలు ఇక్కడున్న పాత్రికేయ మిత్రులు చూస్తుంటారు. 900 కోట్ల రూపాయలని ఎట్లా దాంట్లో నుంచి తీశారు బయటకి అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఇచ్చాను. ఒకసారి వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారికి పంపమంటే పంపుతాను. రాయలసీమ ప్రజల ఆవేదనని, మాకు నీళ్లు రావాలి అన్నటువంటి ఒక ఆలోచనని ఏ రకంగా నువ్వు అవినీతి కోసం వాడుకున్నావు. ఫైనల్గా రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ చేశాను. ఇవాళ మేము సిన్సియర్గా ఉన్నాం, కమిటెడ్గా ఉన్నాం. ఉన్న పరిమితమైన నిధులతోనే అందరినీ ఇవన్నీ పూర్తి చేసి రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చాం. మిగిలిన ప్రాంతాలకు ఎట్లా ఇవ్వాలని చూస్తున్నాం. ఎంతో కాలంగా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు అన్ని పార్టీలు చేశాయి ప్రజల కోసం. అవి ప్రతి పోరాటాన్ని కూడా మేము ఏ రకంగా ఆన్సర్ చేయాలి అనేటువంటి దిశగా ప్రాజెక్టులను రూపకల్పన చేసుకున్నాం. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి 2-3 పేపర్లు రిలీజ్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు అంటే చెప్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనేదో కట్టానని,
దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు ఆపమని చెప్తే చెవులో చెప్తే ఆపేశారని, నాకేదో క్లోజ్డ్ రూమ్లో చెప్తే ద్రోహం జరిగింది అని. అసలు అది ప్రాజెక్టా కాదా? మీరు మీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్ట్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పనులు ప్రారంభించారా లేదా? ఫస్ట్ సూటిగా దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. అసలు అది